అందరికీ నమస్కారం. మా టీం తరపున మీ అందరికీ ఈ వేడుకలోకి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఇక్కడ ఉన్న మీ అందరిని చూస్తుంటే మాకు కేవలం ముఖాలు మాత్రమే కనిపించడం లేదు, ఈ క్లబ్ యొక్క చరిత్ర కనిపిస్తోంది. మన ప్రయాణం ఎక్కడ మొదలైందో ఆ జ్ఞాపకాలను మేము గౌరవిస్తున్నాము. అయితే గతాన్ని గౌరవించడంతో పాటు మన భవిష్యత్తు గురించి మేము మరింత ఉత్సాహంగా ఉన్నాము. ఈరోజు ఆటను ఆస్వాదిస్తూనే మన తర్వాత వచ్చేవారికోసం ఒక గొప్ప వారసత్వాన్ని నిర్మించాలనుకుంటున్నాము. మా నినాదం వన్ టీమ్, వన్ డ్రీమ్, ఒకటే జట్టు, ఒకటే లక్ష్యం. కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ కూర్చున్న మీరు లేకపోతే ఆ కల కేవలం కలగానే మిగిలిపోయేది. మా ఆటగాళ్ల భార్యలకు మరియు పిల్లలకు మీరే ఈ క్లబ్ యొక్క నిజమైన బలం. మీ త్యాగాలను మేము గమనిస్తున్నాము. బుధవారం సాయంత్రం లాంగ్ ట్రైనింగ్ సెషన్స్ అయినా లేదా శని, ఆదివారాలు పూర్తిగా క్లబ్ కోసం కేటాయించినా మీ ఓర్పే మా ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టడానికి కారణం. ఇక్కడి వాతావరణం గురించి చెప్పాలంటే ఎండ రావడం అనేది మనకు చాలా అరుదు. అలాంటి అపురూపమైన రోజుల్లో కూడా మీరు ఇంట్లోని పనులన్నీ చూసుకుంటూ మా ఆటగాళ్లను గ్రౌండ్లో ఆడుకోవడానికి పంపిస్తున్నారు. ఇది కేవలం సపోర్ట్ మాత్రమే కాదు, మా క్లబ్కు మీరు ఇస్తున్న ఒక గొప్ప ఆశీర్వాదం. దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా క్లబ్బింకా ఎదగాలి, అందుకే మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఇక్కడ ఉన్న మహిళలకు మరియు మీ స్నేహితులకు మా విన్నపం, మీరు కేవలం ప్రేక్షకులుగా మాత్రమే కాదు, మా క్లబ్ నిర్వహణలో కూడా భాగం కావాలని మేము కోరుకుంటున్నాము. మీరు ఈ క్లబ్కు ఒక గొప్ప ఆస్తి. మీకు కావాల్సిన సేఫ్గార్డింగ్ ఆఫీసర్, ఫస్ట్ ఎయిడర్, స్కోరర్ లేదా అంపైర్ శిక్షణ కోసం మేము ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేనేజ్మెంట్ నుండి కమ్యూనిటీ పనుల వరకు మీ నైపుణ్యాలు ఈ క్లబ్ను ప్రొఫెషనల్గా నడపడానికి ఎంతో అవసరం. కొత్తగా వచ్చినవారికి, మీరు స్టూడెంట్స్ అయినా, యువ ఆటగాళ్లైనా లేదా కేవలం క్రికెట్ అభిమానులైనా, మా జట్టులో మీకు ఎప్పుడూ చోటు ఉంటుంది. మా జట్టును బలోపేతం చేయడానికి కొత్త ఆటగాళ్ల కోసం చూస్తున్నాము, కానీ అంతకంటే ముఖ్యంగా ఒక మంచి కుటుంబాన్ని నిర్మించాలనుకుంటున్నాము. కేవలం గ్రౌండ్ లోపలే కాదు, బయట ప్రపంచంలో కూడా ఒక మంచి పేరును సంపాదించాలన్నదే మా ఆశయం. మేము కేవలం ఆట ఆడటమే కాదు, ఒక కుటుంబాన్ని నిర్మించాలనుకుంటున్నాము. కాబట్టి దయచేసి మాతో మాట్లాడండి, మా జట్టులో చేరండి. ఈ కలను అందరం కలిసి నిజం చేసుకుందాం. ధన్యవాదాలు.